పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ కృపతో నింపండి, మీ హస్తం మాకు తోడుగా ఉంచండి. ప్రకటించబడుతున్న వాక్యము మా అందరి హృదయాలు విత్తబడి ఫలించినట్లుగా సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా దేవునికి వందనాలు. ఈ సమీక్షణ అయ్య గారికి హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలండి. ఈరోజు ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. దేవుడు ఈరోజు మనకు సిద్ధపరిచిన వాక్యము ఏంటంటే మన ఆలోచన విధానం గురించి ఈరోజు దేవుడు మాట్లాడాలనుకుంటున్నారు. బైబిల్ గ్రంథంలోంచి ఆదికాండము 3వ అధ్యాయం నుంచి మనం ఈరోజు ధ్యానించబోతున్నాము. ఆదాము అవ్వల గురించి, వారి జీవితంలో వారు ఆలోచన విధానం, దాన్ని బట్టి మనం ఈరోజు ఎలా ఆలోచిస్తున్నామో మనం ఉదాహరణగా వారిని తీసుకొని మన ఆలోచన విధానాన్ని ఒకసారి మనం పరీక్షించుకోబోతున్నాము. 3వ అధ్యాయంలో మనం 4వ వచనాన్ని మనం చూద్దాము. 4వ వచనం నుంచి, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడనియు, చదవండి, దేవదూతల వలె ఇంద్రనియు దేవునికి తెలియనని మీతో చెప్పక చాలండి. ఇక్కడ మనం చూస్తున్నాము, అక్కడ సర్పము స్త్రీతో చెప్తుంది. ఏంటండి? చెప్తుంది అంతే, అంతకు మించి ఆవిడ బలవంతం అనేది చేయలేదు. ఏంటి? ఆవిడ్ని సర్పం చెప్పడం మాత్రమే చేసిందని నువ్వు తినని బలవంతం చేయలేదు. స్త్రీకి సర్పము కన్నా ముందు దేవుడు చెప్పాడు. దేవుడు కూడా చెప్పాడు, బలవంతం చేయలేదు. స్త్రీకే వదిలేశారు. అది స్త్రీ నిర్ణయం బట్టి. అసలు ఆ దేవుడు పరీక్ష అనేది మనకి బాగా తెలుసు, ఎందుకంటే దేవుడు చెప్పాడు. దాన్ని బట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, అసలు పురుషుణ్ణి స్త్రీని చేసినప్పుడు దేవుడు అక్కడ వృక్షంలో ఫలాలనేది తినొద్దన్న ముందు ఇంకా అక్కడ దేవుడు చెప్తాడు ఆదాముతో, ఇక్కడ ఉన్న ఏంటి జంతువులన్నిటికి అధికారం అనేది నీకు ఇస్తున్నానని దేవుడు చెప్తాడు. అంటే అక్కడ ఉన్న జంతువులతో, అసలు జంతువులు, అక్కడ ఉన్న వృక్షాలు, అక్కడ ఉన్న ప్రతి దాని మీద ఆదాముకి అధికారం అనేది ఉన్నది. అంటే అక్కడ దేవుడు లేని టైంలో ఆదాము తనకి ఇష్టం వచ్చినట్టు అక్కడ ఏ ఫలం అన్నా తినవచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. కానీ తప్పు అనేది చేయకూడదు అని దేవుడు ఒక కండిషన్ అనేది పెట్టాడు. ఏంటంటే అది తప్పు అని, ఒక వృక్షం అనేది చేసి ఆ ఫలాలు అనేది తినకూడదు అని దేవుడు ఒక ఆజ్ఞ అనేది వాళ్ళకి ఇచ్చారు. అక్కడ ఆదాము అవ్వలు మాత్రం అక్కడ ముందు చెప్పిన మాట తప్ప తర్వాత చెప్పిన మాట విన్నారు. అంటే అక్కడ ఆలోచన దానం అనేది ఎలా ఉన్నదంటే వాళ్ళు ఏం తెలియని వారు కాదు. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే బైబిల్ గ్రంథం అని చదివినప్పుడు దేవుడు చెప్పాడు, కానీ అక్కడ స్త్రీ చెప్పినప్పుడు అవ్వ ఏం చేసిందంటే ఆలోచించే జ్ఞానం ఇప్పటికి ఇంకా వచ్చి ఉండదో, లేదంటే ఆవిడ ఇంతకుముందు అలాంటివి ఏమి ఎదుర్కోలేదు కదా. ఈరోజు చాలామంది ఏంటంటే ముందు ఉన్న పరిస్థితులను బట్టి తర్వాత అలాగా మనం నేర్చుకుంటాం, కానీ ముందు ఆవిడ ఇంకా అలాంటి పరిస్థితులు అనేది ఎదుర్కోలేదు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. అక్కడ దేవుడు కూడా చెప్పాడు, అలాగే సర్పం కూడా చెప్పింది. అప్పుడు అవ్వకి తెలుసు ఏంటి అంటే తప్పు అనేది. అక్కడ మనం చూస్తాం, అదే ముందు ఇంకా కొద్దిగా ముందుకెళ్తే అక్కడ స్త్రీ 6వ వచనంలో మనం చూస్తాం, స్త్రీ ఆ వృక్షము ఆహారం నాకు మంచిదియు కన్నులకు అందమైనదియు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు భర్తకును ఇచ్చాను, అతడు కూడా తినెను. అక్కడ ఫస్ట్ ఆమె ఏం చేసింది, ఆ వృక్ష ఫలములు అనేది చూసి అప్పుడు అట్లా ఏం చేసిందంటే ఆవిడ ఏదైనా పరీక్షించినట్లుగా దాన్ని బాగా ఏం చేసిందంటే చూస్తూ ఉన్నది. చూసినప్పుడు అది రమ్యంగా, అందముగా, అది తినడానికి బాగుంటుంది అని ఆమె ఏం చేసిందంటే చూసింది, అది తీసుకొని తినేసింది. అంటే అప్పుడు ఆలోచించింది ఆవిడ. ఏంటి? అక్కడ సర్పం చెప్పినప్పుడు అది ఆవిడ సర్పం చెప్పింది, అది తింటే బాగుంటుందేమో అని చెప్పి ఆలోచించి తీసుకొని తినడం అనేది జరిగింది. తనతో పాటు ఏం చేసిందంటే భర్త కూడా ఇచ్చింది. కానీ భర్త ఏం చేశాడు? అసలు ఆలోచించలేదు. మధ్యలో సంభాషణ అనేది అక్కడ కనిపించట్లేదు మనకి. ఏంటి? ఆదాముకి అవ్వకి మధ్యలో సంభాషణ అనేది మనకు కనిపించట్లేదు. ఇచ్చారు, తిన్నారు అన్న విషయం మాత్రమే కనిపిస్తుంది. అక్కడ కొద్దిగా సంభాషణ అనేది జరుగుంటే వేరేలా ఉండు, కానీ సంభాషణ జరగలేదు.
ఇది తినకూడదని దేవుడు చెప్పాడు కదా, మన తండ్రి ఇది తినకూడదని చెప్పాడు కదా అని తిరిగి గద్దించాల్సిన ఆదాము ఏం చేశాడు? స్త్రీ చెప్పగానే తీసుకొని ఏం చేశాడు? తినేశాడు. మళ్ళీ దేవుడు అడుగుతున్నప్పుడు ఏం చేశారు? నాకు ఇచ్చావు కదా, ఈవిడే నాకు ఇచ్చింది అని చెప్తున్నాడు. అంటే అక్కడ ఆలోచించాడు ఏమని, ఏంటంటే ఇచ్చింది కదా అని చెప్పి తినేశాడు. కానీ దేవుడు చెప్పింది ఏంటంటే గుర్తు తెచ్చుకోలేదు. అక్కడ ఆలోచన విధానం అనేది వాళ్ళకి ఉన్నది. అప్పటికి లేదని కొంతమంది అనుకుంటున్నారు, ఉన్నది. దేవుడు చెప్పాడు, పాపం చేసే ఆ సర్పం కూడా చెప్పింది. వాళ్ళు ఏం చేశారంటే పాపాన్ని వాళ్ళు ఆలోచించి పాపాన్నే చేయాలని నిర్ణయించుకున్నారు. ఆలోచించి ఏం చేశారు? వాళ్ళు పాపాన్ని సెలెక్ట్ చేసుకున్నారు, మంచిని అనేది సెలెక్ట్ చేసుకోలేదు వాళ్ళు. అలా ఏంటంటే మన జీవితంలో కూడా ఈరోజు మనం చూస్తూ ఉంటాం, చాలా మందికి తప్పని తెలిసి కూడా చేస్తారు. వాళ్ళందరికీ దేవుడు చెప్పాడు కాబట్టి అది తప్పని తెలుసు వాళ్ళకి. అలాగే ఇప్పుడు కూడా మన జీవితంలో మనం కూడా చాలా వరకు తప్పని తెలిసి కూడా చాలా పనులు చేస్తూ ఉంటాం. ఉదాహరణకి మన చూపు ఒక పురుషుడు స్త్రీని చూసే విధానం, ఒక స్త్రీ పురుషుని చూసే విధానం, లేదంటే ఏదన్నా సరే ఒక బొమ్మను చూసే విధానం అవ్వచ్చు, లేదంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదన్నా సరే మనం చూసే విధానం ఏంటంటే, ఇప్పుడు ఒక బ్రాందీ షాప్ అనేది ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళేటప్పటికి మనకి ఆలోచన అనే విధానం వేరేగా మారిపోతూ ఉంటుంది. కొంతమంది పట్టించుకోకుండా వెళ్ళిపోతారు, కొంతమంది అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి చూస్తూ వెళ్తారు, కొంతమంది ఆగి అక్కడ ఏమన్నా జరుగుతుందేమో అని చూస్తారు, లేదంటే కొంతమంది గొడవల దగ్గర ఏం చేస్తారంటే గొడవల్లో ఏదైనా కొత్తగా ఏమైనా జరుగుతుందని కొంతమంది చూస్తారు, గొడవల్లో కావాలని వెళ్ళేవారు కొంతమంది ఉంటారు. అది తప్పని తెలిసి కూడా గొడవలు పెట్టుకునేవారు ఉంటారు, కావాలని పెట్టుకునేవారు ఉంటారు. అలా ఏంటంటే మన ఆలోచన విధానం అనేది తప్పని మనకు తెలుసు. దేవుడు మనకు అది జ్ఞానం అనేది ఇచ్చాడు. ఎలాంటి జ్ఞానం అంటే అది తప్పు, ఇది మంచి, అసలు అది మంచిగా లేదంటే అది చెడా, లేదంటే అది మనం చేయాలా లేదంటే చేయకూడదా, అలా ప్రతిదీ మనకి ఇచ్చాడు దేవుడు జ్ఞానం. దానికి తగ్గట్టు దేవుడు మనకి జ్ఞానం అనేది ఇచ్చాడు. కానీ అది మనం ఏం చేస్తున్నామంటే దాన్ని పాపానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నాం. ఈరోజు మన జీవితంలో చూద్దాము, చిన్న వయసులోంచి మనం ఎదుగుతుండే కొద్దీ మనం పాపం అనేది ఉండే కొద్దీ పెరుగుతూ పోతుంది. చిన్న వయసులోంచి చిన్న పిల్లవాడు హోంవర్క్ చేయాలంటే ఏం చేస్తాడు? చేసేసానని చిన్న అబద్ధం చెప్తాడు. ఆ చిన్నవాడికి అది చిన్నదే, కానీ అదే ఏం చేస్తుంది అంటే ఎదిగే కొద్దీ పెద్దగా మారుతుంది. ఏంటంటే చిన్న అబద్ధమే పట్టించుకోకుండా వదిలేచ్చు అనుకోవచ్చు, కానీ ఎదిగే కొద్దీ ఏం చేస్తాడంటే అవే అబద్ధాలు పెద్దగా మారుతూ ఉంటాయి. చిన్న వయసులో ఏదైనా సరే ఒక కుర్రాడు ఏంటంటే తల్లిదండ్రుల దగ్గర డబ్బులు లేవు అనుకుందాం, కొంత డబ్బు ఉన్నది, పిల్లవాడికి ఏమో కొట్టి దగ్గరికి వెళ్ళి ఏదైనా కొనుక్కోవాలని ఆశ ఉంటుంది. ఏం చేస్తాడంటే ఆ టైంలో ఒక 5 రూపాయలు తీసుకొని వెళ్ళి కొనేసుకున్నాడు అనుకోండి, అప్పుడు తల్లిదండ్రులకు తెలుసు 5 రూపాయలే కదా, ఆడు కొనుక్కోవాలనిపించింది, ఆశ కలిగింది అని చెప్పి వాడిని వదిలేశారు అనుకుందాం. వాడు తర్వాత పెద్ద అయ్యి కొద్దీ ఏం చేస్తాడంటే అవసరాలు పెరుగుతూ ఉంటాయి, డబ్బు అనేది ఎక్కువ అవసరం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాడు? అప్పుడు దొంగతనం ఎక్కువ చేస్తాడు. అలా ఇంకా పెరిగి కొద్దీ తల్లిదండ్రుల దగ్గర లేనప్పుడు ఏం చేస్తాడంటే పక్క ఇంటికి వెళ్ళి దొంగతనం ప్రారంభిస్తాడు. ఇంకా ఎదిగే కొద్దీ ఇంకా సరిపోకపోతే ఇంకా దొంగవాడిగా మారిపోతాడు. అలా ఏంటంటే చిన్న వయసులో చూడండి, ఇప్పుడు మొక్క యొంగదు మానే యొంగదు అన్నట్టు చిన్న వయసులో ఏంటంటే మనకి ఒక తప్పు అనేది చేస్తాము అని మనకు తెలిసినప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఖండించాలి, అది చెయ్యకూడదు అని మనం ఏంటంటే ఆలోచన అనేది మనం ఏటైపు తిప్పాలంటే మంచి వైపు తిప్పుకోవాలి. అలాగే చేస్తూ పోతే చిన్నదే కదా అని చెప్పి మనం దాన్ని అలాగా చేసుకుంటూ పోతే అది తప్పు అనేది ఎలా ఉంటుంది అంటే పెద్ద పాపం కింద మారిపోద్ది. అలాగే దేవుడు వాళ్ళు చేసిన తప్పుని ఖండించి ఏం చేశాడంటే ఆ టైంలో వాళ్ళకి ఏం చేశాడు? ఒక శిక్ష అనేది వేసాడు. దాన్ని బట్టి మనం ఇక్కడ ఈరోజు ఉన్నాం. అదే దేవుడు కూడా వాళ్ళని అలా క్షమించేసి ఫోన్లే ఈసారిగా వదిలేద్దామని చెప్పి అనుకుంటే ఆదాము వాళ్ళు ఏం చేసేవారు? ఉండి కొద్దీ తర్వాత ఇంకోటి దేవుడు చెప్పేది అంతా ఏం చేస్తూ ఉంటారంటే చిన్నదే అని చెప్పి మర్చిపోయి ఉంటే తర్వాత దేవుడు ఏం చెప్పినా సరే ఇంక చేసే స్థితిలో వాళ్ళు ఉండరు. అందుకనే దేవుడు ఆ టైంలో ఆ సమయంలో వాళ్ళని ఏం చేశారంటే ఖండించారు. అసలు వాళ్ళని ఏం చేశారంటే శిక్షకు పాత్రులుగా చేశారు. అలా ఈరోజు మనం ఏం చేయాలంటే చిన్నదే కదా అని వదిలేస్తే మన జీవితంలో మనం చిన్నదే కదా అని మనం ఆలోచించి చిన్నదే కదా అని పట్టించుకోకుండా వదిలేసి ఆ పాపాన్ని మనం లోతుగా చేయడం ప్రారంభిస్తే మనకి దేని పాత్రలు అవుతామంటే నరకానికి పాత్రలమైపోతాం. మన మాట తీరుని బట్టి, మన చూపుని బట్టి, మనం చేసే విధానాన్ని బట్టి ఏం చేస్తామంటే మనకి నరకానికి వెళ్ళడానికి మనమే ఒక దారి ఏర్పాటు చేసుకున్నట్టుగా ఉంటది. ఈరోజు ఒక దారి అనేది ఎలా ఏర్పడుతుంది అంటే ఈ మార్గం అనేది ఎలా ఏర్పడుతుంది అంటే మనం చేసే పనులు బట్టే. మనం
చూసే చూపును బట్టే, దాన్ని బట్టే నరకానికి మార్గం అనేది ఏర్పడుతుంది. అదే మనం చేసే పనులు, మనం చూసే చూపు, మనం ఆలోచించే విధానం అనేది మంచిగా ఉంటే పరలోకానికి మార్గం అనేది ఏర్పడుతుంది. దేవుడు అదే ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు మనకి చెప్పేది ఏంటి అంటే, మనం ఎలాంటి మార్గం ఏర్పాటు చేసుకోవాలంటే పరలోకానికి మాత్రమే మనం మార్గం ఏర్పాటు చేసుకోవాలి. చిన్న వయసులో మనం తప్పులు చేస్తాం, అది చెప్పడానికి చాలా మంది ఉంటారు, ఉండకపోతారు. కానీ దాన్ని ఆలోచించే జ్ఞానం అనేది దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లవాడు చిన్న తప్పు చేసినప్పుడు వాడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా మనం అడిగితే ఖచ్చితంగా చేయలేదని చెప్తాడు. ఎందుకు? అది తప్పని వాడికి తెలుసు కాబట్టి. చిన్న పిల్లాడు కదా అని మనం వదిలేస్తాం. అది చిన్న తప్పు అని చెప్పి వాడికి తెలుసు, కానీ ఏం చేస్తాడంటే వాడు చేయలేదని చెప్పేసి దాని నుంచి తప్పించుకోవడానికి చూస్తాడు. అది తప్పని వాడికి తెలుసు, వాళ్ళు ఖండించిన వారికి తెలుసు, దాని తల్లిదండ్రులకు కూడా తెలుసు. అప్పుడే మనం ఏం చేయాలంటే ఖండించాలి, అది తప్పు అని వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి స్కూల్లోని ఏది తప్పో ఏది రైటో వాళ్ళు చెప్పరు. ఎందుకంటే వాళ్ళు తప్పు అనేది చూడరు. వాళ్ళు ఏం చేస్తారంటే చదువు మాత్రమే చెప్తారు. ఇంకా చిన్న వయసు పిల్లలకైతే ఎలా నడుచుకోవాలో చెప్తారు, వాళ్ళని జాగ్రత్త చూసుకోవడం మాత్రమే చెప్తారు. కానీ తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఏం చెప్తారు అంటే వాళ్ళ జీవితంలో ఎదగడానికి వాళ్ళు బాగా ఆలోచిస్తారు కాబట్టి. ఎందుకంటే తల్లిదండ్రులు కాబట్టి. ఇప్పుడు టీచర్లు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? డబ్బులు తీసుకున్నారు కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి అని మాత్రమే వాళ్ళ ఆలోచన అనేది పెట్టుకుంటారు. అదే తల్లిదండ్రులు వాళ్ళ జీవితం బాగుండాలని ఆలోచిస్తారు. అలాగే దేవుడు కూడా మన జీవితం బాగుండాలని ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు మన జీవితం అనేది ఎలా ఉన్నదో పరీక్షిస్తున్నాడు. ప్రతి క్షణం మనల్ని గమనిస్తున్నాడు, చూస్తున్నాడు. అది చూస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? నరకానికి మార్గం వేసుకుంటున్నాం. ఆ మార్గం పరలోకానికి వేసుకుంటే దేవుని దగ్గరికి వెళ్తాం. అదే నరకానికి వేసుకుంటే మనం అగ్నిగుండంలోకి వెళ్తాం. ఈరోజు మనకి చిన్న దెబ్బ తగిలితేనే చాలా బాధపడతాం. మన జీవితం ఎలాగ ఉన్నది? ఈరోజు ఒక మురికి గుంటలాగా ఉన్నదంట. అంటే మురికి గుంట అంటే ఎలా ఉంటుంది? దాన్ని పెద్దగా మనం ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే మురికి అనేది ఎక్కడ పడితే అక్కడ మనం చూస్తూ ఉంటాం. మురికి అనేది ఎలా ఏర్పడుతుంది? ఎక్కువ రోజులు ఏదైనా వస్తువు నిల్వ ఉండిపోతే, లేదంటే చాలా రకాల బాగా చెత్త అన్న మొత్తం కలిస్తే ఒక దగ్గర అలా ఉండిపోతే ఎక్కువ రోజులు అది మురికిగా మారుతుంది, కంపు వస్తుంది. మన జీవితం కూడా అలా ఉండిపోయిందంటే ఈరోజు మన జీవితం మురికి గుంటలోగా, ఒక మురికి గుంటలో ఒక పంది వలె మనం ఉన్నాం. అందులోంచి మనం బయటకు వచ్చి దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేసి దేవుడికి మన జీవితం అనేది పూర్తిగా అంకితం చేస్తే మనం ఎలా ఉంటామంటే ఒక పరిశుద్ధంగా ఉంటాము. మనం మురికి అనేది మనకి ముట్టకుండా ఇప్పుడు ఒక పరిశుద్ధమైన స్థితిలో ఉంటే మనలో ఏ పాపం ఉండదు. ఒకవేళ పాపం అనేది ఉన్నదంటే మనం పరిశుద్ధులం కాదు. ఈరోజు ఎలా ఉంటారంటే, ఎలా చూస్తారంటే, చూపు అనేది ఎలా ఉన్నదంటే ఏదో జస్ట్ ఎలా ఒక స్త్రీని చూసినప్పుడు వెంటనే చూపు అక్కడి నుంచి చాలా రకాలుగా మారిపోతుంది. ఒక పురుషుడిని ఒక స్త్రీ చూస్తున్నప్పుడు ఆ ఒక్క దగ్గర ఒక చూపు వరకు ఆగిపోవట్లేదు, అక్కడి నుంచి చాలా దూరం వరకు వెళ్తుంది. అది ఏంటంటే ఎన్ని రకాలుగా వెళ్తుంది అంటే మన చూపు అది చాలా వరకు పాపానికి మాత్రమే దారితీస్తుంది. అలా చూసినప్పుడు కూడా మనం దాన్ని ఎదిరించి గెలవగలిగితే అప్పుడు మనం పరిశుద్ధులు. ఈరోజు అలా ఎవరైనా గెలవగలుగుతున్నారంటే చాలా వరకు 100లో 99% ఎవరు లేరు. అందరూ ఎలా ఉన్నారంటే 99% అందరూ ఎలా ఉన్నారు? మురికి గుంటలో ఒక మురికి పంది వల్లే ఉన్నారు. ఆ 1% అన్నా సరే ఎక్కడ ఉన్నారు అని మనం ఆలోచించగలిగితే ఎక్కడో ఉంటారు. వాళ్ళని మనం కనిపెట్టడం కూడా అసాధ్యం. అలాంటి స్థితిలో ఉన్నారు ఈరోజు జనం. అలాంటి పరిస్థితిలో ఉన్నాం ఈరోజు మనం. ఈ లోకం అనేది బాగా ఒక మురికి గుంట వలె ఉన్నది. అందులో ఒక పంది వలె మనం ఉందామా, లేదంటే దేవుని పరిశుద్ధ ఒక స్త్రీ వలె, ఒక పరిశుద్ధ పురుషుని వలె ఆయన పరిశుద్ధమైన పరలోకానికి చేరేవారుగా, ఆ మార్గాన్ని ఏర్పాటు చేసుకునేవారుగా మనం ఉందామా అనేది మన చేతిలోనే ఉంది. ఎందుకంటే దేవుడు ఆలోచన విధానం అనేది మనకు మాత్రం ఇచ్చాడు. జంతువులకు ఉన్నది ఆలోచించే జ్ఞానము లేదట్లకి. అవి ఏం చేస్తాయి? తింటాయి, పడుకుంటాయి, ఆ జీవితాన్ని అలా కొనసాగించుకుంటాయి, అంతే. కానీ ఆలోచించే జ్ఞానం ఎవరికి ఇచ్చాడు? మనకు మాత్రమే. అది మనం ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలి? మురికి గుంటల పంది వలె తయారవ్వకూడదు. దాన్ని ఎలా మార్చుకోవాలి? పరలోకానికి మార్గం వలె మనం మార్చుకుంటే దేవుడు ఎంతో సంతోషపడతాడంట. ఒక మనిషి బాగుపడితే, ఒక మనిషి పరిశుద్ధిగా మారితే పరలోకంలో ఎంత ఆనందం కలుగుతుంది. 99 మంది కన్నా ఒక్క మనిషి మారితే అది దేవునికి ఎంతో ఆనందకరంగా ఉంటుంది.
కాబట్టి ఈరోజు మనం ఎలాగా మార్గం అనేది ఏర్పాటు చేసుకుందాము అంటే, మనం ఆలోచించే విధానం బట్టి పరలోకానికి మార్గం ఏర్పాటు చేసుకుందాము. ఒక ఆదాము అవ్వలు ఆ టైంలో ఆలోచించే విధానం ఉన్నా సరే వాళ్ళు వినియోగించుకోలేదు. ఇప్పుడు మనకి ఆలోచించే విధానం ఉన్నది, చెప్పేవారు ఉన్నారు, అది మనకి బైబిల్ గ్రంథం ఉన్నది, అది మనకు చెప్తుంది. అలాగే అయ్యగారు ఉన్నారు, మనకి ఎంతోమంది చెప్పేవారు ఉన్నారు. ఫోన్ తీస్తే ప్రసంగాలు ఎన్నో వస్తున్నాయి, ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే. కానీ అవన్నీ కాదు, ముందు ఎవరిలో ఉండాలి జ్ఞానం అనేది, మనలో ఉండాలి. అవన్నీ కాకుండా ఫస్ట్ ఎవరి ఆలోచన విధానం బాగుండాలి, మనది. మనం ఆలోచన విధానం అనేది బాగుంటే ఎంతమంది ఎన్ని చెప్పినా ఎన్ని చెప్పకపోయినా మన మార్గం అనేది ఎటేపు వెళ్తుంది, పరలోకం వైపు వెళ్తుంది. ఎంతమంది చెప్పినా సరే పట్టించుకోకుండా, ఒక్కరు చెప్పినా చెప్పకపోయినా పట్టించుకోకుండా ఉంటే మన మార్గం అనేది నరకానికి మాత్రమే దారితీస్తుంది. దీనిని బట్టి మనం ఆలోచన విధానం అనేది ఎలా ఉండాలి అంటే పరలోకానికి మార్గం తీసే ఆలోచన విధానంగా ఉండాలి. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించే. అందరూ కలిసి పాడదాం. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే. నీ ప్రేమే నన్ను ఆదరించేను, చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతన మాయన. ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతన మాయన. మనుగడయే మారో మలుపు తిరిగేనా, మనుగడయే మారో మలుపు తిరిగేనా. నీ ప్రేమే నన్ను ఆదరించేను. హల్లెలూయా. చక్కని విషయాలు తెలియజేసిన తమ్ముడికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఎందుకని ఈ రీతిగా తమ్ముడిని ప్రతి శనివారం రమ్మని చెప్పడం జరిగింది. ఏదైనా ఒక ఆదివారం మరి ఏదైనా సందర్భాన్ని బట్టి బయటకు వెళ్ళాను అనుకోండి, నా తర్వాత వాక్యం చెప్పేవారు కూడా ఉండాలి కదా. అలాంటి మంచి ఆలోచన. మరి ఎందుకంటే తమ్ముడు ట్రైనింగ్ అయ్యాడు, అభిషేకం తీసుకున్నాడు, అభిషేక్తుల ద్వారా అలా నార్మల్గా ఉండటం నాకు ఇష్టం లేదు. అందుకని ఈ విధంగా నేను అప్పుడప్పుడు వాక్యానికి సమయం ఇస్తే కొంచెం బలపడతాడనేది నా ఆలోచన. చక్కని విషయాలు తెలియజెప్పాడు తమ్ముడికి నా వందనాలు. ఆ విషయాన్ని బట్టి మరొక విషయాన్ని చెప్పి నేను అనుదిన వాక్యంలోనికి వెళ్తాను. ప్రతి శనివారం ప్రార్థన అంశాల గురించి చెప్తున్నాను. రాత్రి సభలో, సువార్త సభలో మాథ్యూ సాయి గారు ఒక మాట తెలియజేశారు. ఒక బురద ఉందనుకోండి, ఆ బురదలో పంది పడింది అనుకోండి, లేచే ప్రయత్నం చేస్తుందా? చల్లగా ఉంది కదా అని కూర్చుంటుందా? అలాగే కూర్చుంటుంది. అది గొర్రె పడితే ఎంత అసహ్యం, దాన్ని వెంటనే దాన్ని ఇదిలించుకుని దులుపుకుని బయటికి రావాలని ఆలోచన ఉంటుందంట. అంటే ఆ రీతిగా గొర్రె వలె మనం ఉండాలి, కానీ పంది వంటి స్వభావం మనం కలిగి ఉండకూడదు. ఆలోచన అనే మాట మీద చక్కని ఉపదేశాన్ని తమ్ముడు తెలియజేశాడు. నిజమే, కీర్తన 1:1 మనందరికీ తెలుసు, దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నడువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధనుడు. దివారాత్రములు దానిని ధ్యానించడం ద్వారా మనకి మంచి ఆలోచనలు వస్తాయి. దేవుని వాక్యాన్ని చదవటం ద్వారా, వినటం ద్వారా మనం నడవలసిన మార్గములు ఏంటో దేవుడు మనకి బోధిస్తాడండి. కీర్తనకారుడైన దావీదు గారు అంటారు కదా, నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. రాత్రి వేళ దేవుని యొక్క వాక్యాన్ని ఆయన తలపోసుకుంటూ ఉంటే దేవుడే చక్కని ఆలోచన ఇస్తాడంటే. దేవుడు కూడా తన వాక్కు ద్వారా తెలియజేస్తున్నాడు, నేను నీకు ఆలోచన చెప్పేదను, నేను నడవలసిన మార్గము నేను నీకు బోధించదునని. మరి
దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము చదువుతాను. 13వ వచనం. మొదట ఆదామును తర్వాత హవ్వయ్యను నిర్మింపబడిరి కారా. మొదట ఎవరు నిర్మింపబడ్డారు? ఆదాము, తర్వాత హవ్వ. అలాగే 14వ వచనం. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడింది. స్త్రీ పళ్ళు తిన్న వెంటనే కన్నులు తెరవబడ్డాయి అంటే లేదు. ఆదాము గారు కూడా తిన్న తర్వాత వారిరువురు కన్నులు తెరవబడ్డాయి. చూడండి, కానీ వాక్యం సెలవిస్తుంది ఆదాము మోసపరచబడలేదంటండి, స్త్రీ మోసపరచబడి అపరాధములో పడిన. అయినను తర్వాత అయిందేదో అయిపోయింది. అయినను అంటే నాకు అలా అర్థమవుతుంది. మరి అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడను. చర్చి ఆనవసరి రోజున భీమవరం చిరంజీవి పాస్టర్ గారు ఒక మాట తెలియజేశారు. ఏంటంటే ఆ మాట గుర్తుంది ఎవరికన్నా? అవ్వ ఆదాములు వెలివేసిన తర్వాత నా బిడ్డలు లేని చోట నేను ఎందుకని ఆయన కూడా వచ్చాడంట. గుర్తుందండి? నా బిడ్డలు లేని స్థలంలో నేను ఎందుకని ఆయన కూడా ఆ బిడ్డలతో పాటు వచ్చాడంట. ఎంత అద్భుతమైన మాట అంటే అది నిజంగా. అయినను తర్వాత ఒక సొల్యూషన్ కనిపిస్తుంది. ఏంటి ఆ సొల్యూషన్ అంటే, స్వస్థ బుద్ధి కలిగి ఉంటే. బుద్ధి లేని పని చేశారు. రాత్రి మ్యాథ్యూసాయి గారి వాక్యం కూడా అదే, బుద్ధి గల కన్యకులు బుద్ధి లేని కన్యకులు. బుద్ధి లేనప్పుడు తప్పిపోయాడు, తిరిగి వెళ్ళిపోయాడు. అయితే బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తప్పిపోయిన తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి పో అవతలగా అన్నాడా? అనలా. కౌగులించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, ప్రశస్త వస్త్రాన్ని తొడిగించాడు. ఏమండి, ఇక్కడ అదే రీతిగా ఒకవేళ బుద్ధి లేనటువంటి స్థితిలో మనం ఏదైనా చేయరని తప్పులు, పొరపాట్లు, అపరాధాలు చేసామేమో. అయితే ఇప్పుడు బుద్ధి తెచ్చుకుని తండ్రితో తిరిగితే మనం క్షమించబడతాం, రక్షించబడతాం. ఎవరి వల్ల? శిశు ప్రసూతి ద్వారా. అంటే దాని అర్థం చూడండి, యేసుక్రీస్తు అనే శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడిన మాట మనం చూస్తాం కదండి. అలాగనగా మనకు శిశువు పుట్టెను. ఏంటండి ఆ శిశు ప్రసూతి ద్వారా? ఏంటండి ఆ శిశువు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారే ఆ యొక్క శిశువు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆ రీతిగా మన ఆలోచనల్ని, మన చెడు తలంపుల్ని, ఏమండి, వాటన్నిటి నుంచి మనల్ని విడిపించగలిగినటువంటి సమర్థుడు యేసుక్రీస్తు అనే రక్షకుడు. ఆయన యందు మన విశ్వాసం ఉంచి ఆయన మార్గములు మనం వెళ్ళగలిగితే పరలోక సంబంధమైన ఆలోచనలు, నీతిగల తలంపులు దేవుడు మనకిస్తాయి. దేవుడు వెనుకడలి మాటలు ఆశీర్వదించునుగాక. మంచిది. మరి ఈరోజు మన వాక్య ధ్యానాంశం చూడండి. మరి ఇంతవరకు 10 అంశాలు చెప్పాను, ప్రార్థన అంశాలు. గత వారం విజ్ఞాపన ప్రార్థన గురించి చెప్పాను. ఈ వారం నా అనుభవాల్లో నుంచి కూడా కొన్ని విషయాలు మాట్లాడతాను. వేదనతో కూడిన ప్రార్థన, ఈ మాట ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఎక్కడుందండి ఈ మాట? లూకా శుభవార్త 22వ అధ్యాయం 44వ వచనం. లూకా శుభవార్త 22వ అధ్యాయము 44వ వచనం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఈ మాట ఏ సందర్భంలో అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ యాగము చేయడానికి కొన్ని గంటల ముందు యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టుకోబోయేటటువంటి సందర్భంలో, ఆయన్ని పట్టుకోబోయే సందర్భంలో జరిగినటువంటి సందర్భం అండి ఇది. దీన్ని మరొక మాటలో మనం ఏం చెప్పొచ్చు అంటే గెత్సెమనే ప్రార్థన అంటాం. చాలామంది ఈ సందర్భాన్ని ఈ విధంగా టైటిల్ పెట్టి గెత్సెమనే ప్రార్థన. గెత్సెమనే తోటలో ఆయన ఏమని ప్రార్థన చేశాడు, ఏ విధంగా ప్రార్థన చేశాడు, ఎందుకు అలా ప్రార్థన చేశాడనే వాక్యదానాన్ని చేస్తారు. కానీ నేను గెత్సెమనేటటువంటి పేరు తీసుకోలేదు. కానీ ఈరోజు సందర్భాన్ని బట్టి చదువుకున్నటువంటి వాక్యంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు వేదన పడి ప్రార్థన చేశారంటండి. కన్నీటి ప్రార్థన వేరు, గొలుసు ప్రార్థన వేరు, సహవాస ప్రార్థన వేరు, ఆత్మతో చేసే ప్రార్థన వేరు, విజ్ఞాపన ప్రార్థన వేరు, తగ్గింపు ప్రార్థన వేరు, ఉపవాస ప్రార్థన వేరు. గమనించినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి ప్రార్థన వేరు. అంటే ప్రార్థన అనగా అర్థం ఒకటే, ప్రార్థన అనగా దేవునితో సంభాషణ. ఇదేంటండి ఇన్ని రకాల ప్రార్థనలు ఉంటాయి అంటే ప్రార్థన ఒకటే, కానీ తీరు వేరు. ఏమంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా ప్రార్థన చేస్తున్నారంటే వేదనతో ప్రార్థన చేస్తున్నారు. వేదనతో ప్రార్థన చేసినప్పుడు
శరీర పరిస్థితి ఎలా ఉంది అని ఆలోచన చేస్తే ఆయన శరీరం నుంచి జారిపడే చెమట రక్త బిందువులుగా మారిందంట. అంటే ఆయన మానసికమైనటువంటి ఒత్తిడి ఎంత నలిగిపోతున్నారో ఒకసారి మనం ఆలోచించాలి. సైంటిఫికల్గా కూడా ఆలోచన చేస్తే అది ఎంతో తీవ్రమైనటువంటి పరిస్థితులు అయితేనే కానీ అలాంటి దాఖలాలు కనిపించవు. ఎవరి దగ్గర కూడా మనం కష్టపడితే ఎండలోకి వెళ్తే చెమట వస్తుంది, శరీరం నుంచి రక్తం వస్తుందండి. కొడితే దెబ్బ తగిలితే అక్కడ రక్తం వస్తుంది, గాయం అయితే అక్కడ రక్తం వస్తుంది. మరి ఏ గాయం లేదు, ఎవరు కొరడ దెబ్బ కొట్టలేదు, ఆయన పడిపోలేదు, ఎదురుగొప్పు తగలేదు. మరి ఎందుకు ఆయన చెమట రక్త బిందువుల వల్ల పడింది అంటే అంత మానసికమైనటువంటి ఒత్తిడి అనుభవించాడు ఆయన. చాలామంది అంటారు దేవుడు కాబట్టి అనుభవిస్తాడయ్యా, మనమే పాటోళ్ళం, మనుషులం కాబట్టి మనం తట్టుకోలేం, మనం ఓర్చుకోలేం, మనం భరించలేం అని సహజంగా మాట్లాడతాం. ఏమండి, ఒక కొరడాతో మనల్ని కొడితే ఎంత పెయిన్ వస్తుందో అంతే పెయిన్ ఆయన అనుభవించాడు. దీన్ని నమ్ముతారా నమ్మరా? అంతే పెయిన్ అనుభవించాడు ఆయన. ఆ సమయంలో గారడీలు ఏం చేయలే. ఆ దెబ్బ వలన నొప్పి తగలకుండా ఆయన తప్పించుకోవాలా. ఆ నొప్పి తగలకపోతే మనకు రక్షణ ఎలా వస్తుంది చెప్పండి? ముళ్ళు లేకపోతే నొప్పి లేనిదే చికిత్స లేదన్నట్లుగా ఆయన శిలువ శ్రమ పొందకపోతే మనకు పరలోకం ఎలా తెరవబడుతుంది చెప్పండి? చాలామంది ఆయన దేవుని కుమారుడు కాబట్టి తట్టుకున్నాడు అనే మాట చెప్పి దాటుకుపోతూ ఉంటారు. కానీ నేను అంటాను, సహోదరుల వల్ల సమస్య పొందాడు ఆయన. తన సహోదరులు అంటే తన తల్లి కనిన కుమారుల ద్వారా అవమానాలు పడ్డాడు ఆయన. ఒక కుటుంబంలో ఆర్థికమైన పరిస్థితులు మనం ఎలా ఫేస్ చేస్తామో ఆ పరిస్థితులు అనుభవించాడు ఆయన. వీడు వడ్లవాని కుమారుడు కాడా అని నిందలు భరించాడు ఆయన. శారీరకంగా, భౌతికంగా, మానసికంగా సగటున ఒక మనిషి పుట్టిన నాటిని మొదలుకుని చనిపోయేంత వరకు ఈ మధ్య వ్యవధి కాలంలో ఎన్ని బాధలు, ఎన్ని అనుభవాలు, ఎన్ని వేదనలు, ఎన్ని కష్ట సుఖాలు ఉంటాయో అవన్నీ యేసుక్రీస్తు ప్రభులు వారు అనుభవించారని చెప్పడానికి ఎంత మాత్రం సందేహం లేదు. ఆయన శ్రమ పడినవాడు కాబట్టి శ్రమలో మనకి సహాయకుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన శ్రమ పొందాడు, శ్రమలో వేదన పడ్డాడు. ఇక్కడ మాత్రమే కాదు, మరొక చోట చూడండి వేదన పడ్డాడు అన్నమాట. హెబ్రీ పత్రిక 5:7 పౌలు గారు తెలియజేస్తున్న మాట. హెబ్రీ పత్రిక 5:7 శరీరధారి అయి ఉన్న దినములలో మామూలు రోదనం కాదండి, మహా రోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమ వలన విధేయత నేర్చుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి, ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగం మనకేం నేర్పిస్తుంది? యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా కన్నీటి పర్యంతం అయ్యారు. యేసుక్రీస్తు ప్రభుల వారు రోదనం కాదు, మహారోదనం పాలయ్యారు. అసలు గెత్సేమనీ తోటలో ఆయన రోధించడానికి, వేధించడానికి గల కారణం ఏమై ఉంటుందో ఒకసారి ఆలోచించారా? మీకేదైనా ఒక ఆలోచన వస్తే చెప్పండి. ఆయన అంతగా వేదన పడడానికి, తపన పడడానికి గల కారణం ఏమై ఉంటుంది అంటారు? ఆలోచించారా? ఆయన ముందు ఒక గిన్నె ఉంది. ఏంటి ఆ గిన్నె? శ్రమలోనే గిన్నె. ఆ గిన్నె కోసం ప్రభు ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, ఈ గిన్నె నా ఎద్దు నుంచి తొలగించు అని ప్రార్థన చేస్తున్నారు. ఎందుకని తొలగించమంటున్నారు? ఆ గిన్నెలో ఉన్నది చేదు. చేదు శ్రమలకి సాదృశ్యంగా ఉంది. శ్రమ ఎందుకు వస్తుందంటే 2 రకాల శ్రమలు ఉన్నాయి. పాపం చేసి శ్రమ, మేలు చేసి శ్రమ. ఈయన ఏం పాపం చేశాడని ఇప్పుడు ఆ శ్రమల గిన్నె తాగాలి? ఆయన ఏ పాపం చేయలే. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు అనే సవాలు చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారే. మరి ఏ పాపం చేయనటువంటి ఆయన ఎద్దకు ఆ శ్రమల గిన్నె వచ్చింది. ఆ యొక్క గిన్నెని ఇప్పుడు ఆయన స్వీకరించాలి. ఎందుకని ఆయన అంత వేదన పడుతున్నాడంటే ఆయన పరిశుద్ధుడండి. ఎవరండి ఆయన? పరిశుద్ధుడు, పాపం లేనటువంటి వాడండి, పాపరహితుడండి ఆయన. ఏ పాపం లేనటువంటి ఆయన సర్వలోక మానవాళి యొక్క పాప భారాన్ని భుజముల మీద భరించడానికి సిద్ధపడేటటువంటి గడియలండి అవి. అంటే సర్వమానవాళి యొక్క పాప భారాన్ని ఆయన స్వీకరించేటటువంటి గడియలండి అవి. జీర్ణించుకోలేకపోతున్నాడు. అయ్యా, నేను పరిశుద్ధుణ్ణి,
ఏ పాపము లేనటువంటి వాడిని ఇప్పుడు ఇదిగో ఈ శ్రమ, ఈ చేదు నేను స్వీకరించాల్సి వస్తుంది అంటే పాపాన్ని ఆయన యెషయా గ్రంథంలో అనుకుంటే ఈ మాట ఉంటుంది, ఆయన పాప రూపముగా చేపడ్డాడని కదండి. యెషయా గ్రంథంలోనేనా? చూడండి, యెషయా గ్రంథం 53:27 యెషయా గారు క్రీస్తు శిలువ యొక్క ఆ యొక్క సందర్భాన్ని వివరించింది. 50 అది 53వ అధ్యాయం కరెక్ట్ అండి. ఇక్కడ చూడండి, అద్భుతమైన మాట ఉంటుంది. 53వ అధ్యాయం 12వ వచనం, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనెను. ఎలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అదిగోండి, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. అతిక్రమము చేయవారిలో ఎంచబడిన అయ్యాడు, కానీ ఆయన అతిక్రమం చేయలేదు. అనేకుల పాపమును భరించుచు అంటే ఆయన పాపం చేయలే. ఆ సమయంలో ఆ పాపముని భారం ఆయన మీద భరించబోతుంది కాబట్టి ఆయన వేదన పడ్డాడండి. నేను ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పండి. ఇప్పుడు మనం చేసిన తప్పుకి శిక్ష అనుభవించాం అనుకోండి, వేదన అనేది ఉంటుందా? ఉండదు. పశ్చాత్తాపం అనేది ఉంటుంది. కుడివైపున ఉన్న దొంగ ఏమి అన్నాడు ఆ మాట? అరే మనం దొంగలం, మనం పాపులం, మనం ద్రోహులం, ఈ శిక్ష మనకే తగినది అని పశ్చాత్తాపడ్డాడు. వేదన పడ్డాడా? వేదన పడలా. ఎవరు వేదన పడతారు చెప్పండి? చేయని తప్పుకి నిష్కారణంగా నింద మీద పడినప్పుడే వేదన నింద వస్తుంది. మనం చేయని తప్పుకి నిష్కారణంగా మన మీద నింద మోపినప్పుడు మనం వేదన, ఇదేంటి ప్రభా, నేను తప్పు చేయలేదు కదా, నేనేం మాట్లాడలేదు కదా, నేనేం చేయలేదు కదా, ఏం చేయకపోయినా ఈ నిందలు నా మీదకి ఎందుకు వస్తున్నాయి? ఈ వేదనలో బీపీ డౌన్ అయిపోవచ్చు, ఈ వేదనలో కళ్ళు తిరిగి పడిపోవచ్చు, ఈ వేదనలో మనకి ఎక్కడ లేని రోగాలు రావచ్చు, ఈ వేదనలో ఏమండి మన శారీరకమైన ఆరోగ్యాన్ని కోల్పోతాం, ఈ వేదనలో మానసికమైన కృంగిదల వస్తుంది, ఈ వేదనలో మనసు నలిగిపోద్ది, హృదయం వేదనకు గురైపోద్ది. ఒక రాయి పెట్టి కొడితే తగిలే దెబ్బ కంటే మనకి అనేకుల మాట వల్ల వచ్చే కలిగే నొప్పి ఎక్కువగా ఉంటుంది. చేయని తప్పుకి శిక్ష అనుభవించడానికి ఎవరికైనా మనసొప్పదో అదే వేదన. వేదన పడి ఆతురముగా ప్రార్థించాడంటండి యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి మహిమ కలుగునుగా. మరి ఈ రోజున మనము అనేకుల పాపమును యేసుక్రీస్తు ప్రభుల వారు భరించి ఏ విధంగా అనేకుల కోసం విజ్ఞాపన చేశాడో ఆ రీతిగా నీ స్నేహితుని కోసం, నీ బంధువుని కోసం, నీ ఇరుగు పొరుగు వారి కోసం వారి పాప భారాన్ని మనం చేతుల్లో పట్టుకుని వాళ్ళ కోసం మనం వేదన పడి వాళ్ళ పాపములు మనం క్షమించి, యేసు నామములో ప్రభు వీరి పాపములు క్షమిస్తున్నానని దేవుడు మనకు అధికారం ఇచ్చాడు కదా, ఆ రీతిగా మనం ప్రార్థించగలిగితే మనకి ఏ విధంగా క్షమాపణ దొరికిందో మన ప్రార్థన ద్వారా అనేకులకి క్షమాపణ దొరుకుద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, పౌలు గారు అంటారు, పౌలు గారు కూడా వేదన పడుతున్నారు. యేసు ప్రభుల వారే కాదు, యేసుక్రీస్తు దర్శనం పొందుకున్న పౌలు గారు ఎలా వేదన పడుతున్నారు చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, మరొక 5-10 నిమిషాల్లో ముగిస్తాను. గలతీ 4:19 ఈ విషయమై కాదు, గలతీ 4:19 నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రసవ వేదన పడ్డారంటే దాని అర్థం ఏంటంటే పాప శాపం నుంచి అనేక మందిని విడిపించడం కోసం. ఇక్కడ ఒక దైవజనుడు అభిషిక్తుడైన పౌలు గారు వేదన పడుతున్నారంటే మనందరూ చూడండి, విశ్వాసులైనటువంటి వారందరూ కూడా క్రీస్తు స్వరూపంలోకి మార్చబడ్డం కోసం. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఈ రోజున ఒక మాటను చదివాను. మత ప్రబోధకుడు అయితేనంటండి మందిరాన్ని విశ్వాసులతో నింపుకోవడానికి చూస్తాడంట. క్రీస్తు శిలువ స్వార్థ సైనికుడైతే, నిజమైన క్రైస్తవ సేవకుడైతే బిడ్డల్ని క్రీస్తు స్వరూపంలోకి మార్చే ప్రయత్నం చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగుగా. ఎందుకంటే చాలామంది అనుకుంటున్నట్టుగా యేసుక్రీస్తుని నమ్ముకోవడం మత మార్పిడి కాదు. దైవజనులు హోసన్న జాన్ వెస్లీ గారు అన్నారు, మతి మార్పిడి అని. ఏం మార్పిడి అండి ఇది? మతి మార్పిడి, మత మార్పిడి కాదు. మన మనస్సు మార్చుకోవాలి.
చూడండి, పౌలు గారు వేదన పడినట్లుగా పిల్లల కోసం, ఆత్మీయ పిల్లల కోసం సేవకుడు ఈ రోజున ఈ రీతిగా వేదన పడాల్సినటువంటి పరిస్థితి. యేసుప్రభులు వారు వేదన పడ్డారు, పౌలు గారు వేదన పడ్డారు. మరొక సంగతి, ఏం వేదన పడుతుందో తెలుసా? సృష్టి ప్రసవ వేదన పడుతుందంటే అండి. ఎక్కడుంది ఈ మాట? రోమాపత్రిక 8వ అధ్యాయం 22వ వచనంలో సృష్టి వేదన పడుతుందంట. చూడండి, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. దీని గురించిన లోతైన విషయాలు చెప్పాలంటే చాలా టైం పట్టిద్దండి. ఎందుకంటే ఆదాము హవ్వ పాపములో అపరాధములో పడక ముందు ఉన్న సృష్టి వేరు, వాళ్ళు అపరాధులు పడిన తర్వాత సృష్టి యొక్క రూపం వేరు. యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, సింహము దగ్గర అంటండి చంటి పిల్లవాడు ఆడుకుంటాడంట, మిడునాగు పుట్ట దగ్గర చంటి పిల్లవాడు ఆడుకుంటాడంట. దేవుని సృష్టి అపాయం లేనిది. అంటే మృగాలు కూడా, మృగాలన్నీ ఆదాము దగ్గరికి వస్తే ఎవరు ఆదామే కదండి మృగాలకు పేరెట్టింది. అంటే హాని చేయనటువంటిది దేవుని యొక్క సృష్టి. ఆజ్ఞ అతిక్రమము అనేది చేసిన తర్వాత మానవులు, తర్వాత ఆ పాపం వలన ఇదిగో ఆదామో నీవు చేసిన అపరాధమును బట్టి, నిన్ను బట్టి నేల ఏమైపోయింది చెప్పండి? నేల కూడా శపించబడిందంట. అప్పటి వరకు నేల మంచి ఫలాన్ని ఇచ్చేది, కానీ అప్పటి తర్వాత చూడండి ఆదాము సేద్యపరుస్తున్నాడు, కానీ ఆ నేల ఏమిస్తుందంటండి? ముళ్ళ తుప్పులు, గచ్చ పొదలు. సృష్టి అంటే చెట్లు, సూర్యుడు, చంద్రుడు, ఈ భూమి మీద ఉన్నటువంటి ఇవన్నీ సృష్టితో పోల్చబడ్డాయి కదా, ఇవన్నీ కూడా వేదన పడుతున్నాయంట. ఏంటి ఆ వేదన అంటే, ఎప్పుడు యేసయ్య వస్తాడు, ఎప్పుడు రెండవ రాకడ జరుగుద్ది, ఎప్పుడు ఇదిగో మరలా మన అందరం కూడా నూతన పరచబడతాం. సృష్టికి ఉన్న ప్రసవ వేదన లేదండి మనిషికి. ఈ రోజున సృష్టి ప్రసవ వేదన పడుతుందంట. నేను ఇదిగో ఈ పాప స్వభావం అంటే ఈ శాపం నుంచి నేను విడుదల పొందాలి, ఇదిగో మొట్టమొదట చేయబడిన నూతన సృష్టిలాగా నేను మార్చబడాలి. ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయం ఉంటుంది కదా, ఇదిగో పరమ యెరూషలేము అనబడే పట్టణం దిగి వస్తుంది, నూతన యెరూషలేము అనే పట్టణం. ఆ నూతన యెరూషలేము అనే పట్టణంలో మనం ప్రవేశించడానికి మనం కూడా వేదన పడాలండి, ప్రసవ వేదన పడాలి. ప్రసవ వేదన అనే మాట ఎక్కడ ఉపయోగిస్తారు? ఒక స్త్రీ బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు వేదన పడద్దండి. ఎంత వేదన అంటే, అసలు భర్త ఉంటే దగ్గర భర్తని ఎడపెడ లెంపలో వాయించేస్తుంది ఆ బాధను తట్టుకోలేక. ఎందుకని అంటారు, ఇక నేను దాని లోతుకి చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. ఏమంటే ఎంత టెన్షన్ పడుతుంది అంటే, తన నరాలు బ్లాస్ట్ అయిపోయే పరిస్థితి, తన పేగులు మెల్లడిపోతూ ఉంటే, తన యొక్క శరీరం అంతా కూడా నలిగిపోతూ ఉంటుంది. వేదన 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 పడి బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డను చూసుకున్న తర్వాత వేదనలను ఏమైపోతాయి చెప్పండి? మాయమైపోతాయి, సంతోషం అయిపోద్ది. నేను అంటాను, మనం కలిగి ఉన్నటువంటి పాప శాపముల నుంచి విడుదల పొందడానికి వేదన పడి ప్రార్థించాలండి. ఏదో 4 మాటలు ప్రార్థన చేసి వెళ్ళిపోవటం కాదు. ఎందుకంటే మన స్వభావం మనకు తెలుసు, మన ఎదుటోళ్ళకి తెలియదు. నా స్వభావం ఏంటో నాకు తెలుసు కదా, నా మనసాక్షి ఏంటో నాకు తెలుసు కదా. ఏమంటే కాబట్టి నా మనసాక్షిని బట్టి, మన చెడు తలంపులను బట్టి, మన చెడు ఆలోచనను బట్టి, మన చెడు యోచనను బట్టి, మన చెడు క్రియలను బట్టి మన జీవితం మీద ఎంతైనా ప్రభావం పడుతుంది. కాబట్టి అది తెలిసి తమ్ముడు చెప్పినట్టుగా తెలిసి మనం చెడు ఆలోచన పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి. అందుకనే దేవుడు ఈరోజు ఈ మాట ద్వారా మనల్ని గద్దిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆఖరి మాట చెప్పేసి ముగిస్తాను. మరొక్కడు కూడా వేదన పడుతున్నాడు ఏంటండి? యేసుప్రభుల వారు వేదన చెప్పాను, పౌలు గారు వేదన చెప్పాను, సృష్టి వేదన చెప్పాను, మరొక వేదన గురించి చెప్పి ముగించేస్తా. ఏంటి ఆ వేదన? కీర్తన 7:14 పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన 7వ కీర్తన 14వ వచనం. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును, వాడు యోచించిన బలత్కారం వాని నడిమి నెత్తి మీదనే పడును. ఈ వాక్యం అర్థం చేసుకోవాలంటేనండి చాలా జ్ఞానం అవసరం. దిశ అనేటటువంటి అమ్మాయి విషయంలో ఎంత బలత్కారం అండి అది, మాటలతో చెప్పగలమా? వాళ్ళు ఏం కన్నారు అక్కడ? పాపాన్ని కన్నారు, చెడుని కన్నారు. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై
ఆమెను బలాత్కారం చేశారు. తప్పించుకున్నారండి? ఎన్కౌంటర్ చేసి పడేసాడు ఒక అయ్యగారు, పోలీస్ ఆయన. నేను అంటాను, తప్పించుకోలేడు, ఎప్పుడూ తప్పించుకోలేడు. ఈ రోజున పాపం చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాపం అనేది చేయడానికి వాడికి అవకాశం దొరకపోతేనంటండి, వాడికి ఆకలేదంటండి. ఆ పాపం చేసేంత వరకు ఆ కుతూహలం వాడికి ఎలా ఉంటుందంటే, ఏదో ఒక విధంగా నేను పాపం చేయాలి, ఏదో ఒక విధంగా నా ఆలోచన నెరవేర్చుకోవాలి, నా ఆశ నెరవేర్చుకోవాలి, నా కోరిక తీర్చుకోవాలి అని. అది పగ కావచ్చు, కోపం కావచ్చు, దేశం కావచ్చు, అబద్ధం కావచ్చు, అసూయ కావచ్చు, ఇక ఏదైనా కానివ్వండి. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుతున్నాడు ఏంటండి, ప్రసవ వేదన. ఇక్కడ నాకు ఒక వ్యక్తి జ్ఞాపకం వచ్చాడు, ఆమోను. ఎవరండి? దావీదు కుమారుడైన ఆమెను పాపమును కనుటకు వేదన పడ్డాడు. ఏం చేయాలి, నేనేం చేయాలి, ఏం చేయాలి? తన చెల్లిలైనటువంటి ఆమెను మోహించి ఆమెను ఎలాగైనా నేను లోపరుచుకోవాలి, ఆమెను ఎలా అయినా నేను అనుభవించాలి. అదే వేదన అంటే. వేదన పడుటలో కూడా తేడా ఉంచేశారా? యేసుక్రీస్తు ప్రభులు వారు అనుభవించిన వేదన ఎక్కడ? పౌలు గారు అనుభవించిన వేదన ఎక్కడ? సృష్టి అనుభవిస్తున్న వేదన ఎక్కడ? పాపం చేయడానికి పరితపించే ఓ పాపి యొక్క వేదన ఎక్కడ? ఈరోజు మన వేదన ఎలా ఉంది? అబద్ధాలు ఆడడానికి వేదన, ఇరుగు పొరుగు ఏమంటే మాటలను ఆలకించడానికి, ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా విషయాలు. మరొకసారి చదివి ముగిస్తాను. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమును ధరించిన వాడే చేటు, వాడి కడుపు నిండా చేటు అంటండి. వాడి కడుపులో చెడు తప్ప మంచు ఒక్కటి లేదంటండి. చేటును గర్భమును ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడంటండి, పాపం పరిపక్వం ఏమంటదండి? మరణానికి అంటది. ఆమోను తన అన్నయ్యన అబ్షాలోము చేత చంపబడ్డాడండి. పరిశుద్ధ గ్రంథంలో ఇలా ఎంతోమంది పాపాన్ని కన్నారు, పాపం వల్ల చనిపోయారు. కాబట్టి ఈ రోజున పాపం చేయడానికి మనం వేదన పడకూడదు. మనం ఎందుకు వేదన పడాలంటే, మన పాప శాపం నుంచి విడుదల పొందడానికి సృష్టి యావత్తు వేదన పడుతున్నట్టుగా మనం వేదన పడాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ వారంలో ఎన్నో అనుభవాలండి. ఏమండి? మాటను బట్టి కొన్ని పరిస్థితులు, చెయ్యిని తప్పుకి కొన్ని పరిస్థితులు, ఎన్ని అనుభవాలంటే ఏం చెప్పండి. ఈ వారం రోజులు నలిగిపోయాను. ఈ వేదనతో కూడిన ప్రసంగం చెప్పడానికి నలిగిపోయాను. దేవుడు నలిపేయడం నన్ను. దేవునికి స్తోత్రం కలుగునుగా, దేవునికి మహిమ కలుగునుగా. మనది కానిది, మనం చేయని తప్పుకి మనం శిక్ష అనుభవించాలంటే చాలా కష్టం. అవునంటారా కాదంటారా? మన పొరుగు అని తప్పుని మనం మీద వేసుకోవడానికి సిద్ధపడతామా? ఋషి అక్క చెల్లి ఏదైనా పొరపాటు చేసింది, అమ్మ వచ్చేసింది సడన్గా. ఆ చెల్లి భయపడిపోతుంది. అమ్మా నేనే తప్పు చేశానమ్మా, నీ మీద వేసుకుని దెబ్బలు నువ్వు తింటావా? ముందే నేను చేయలేదమ్మా. దేవునికి స్తోత్రం కలుగుగా. మరి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన వేదన పడి, మీరు అనుకుంటారు కల్వరి ఇప్పుడు ఏదన్నా సిలువ మీద యేసయ్య బొమ్మ చూస్తే ఎంత నల్లగొట్టబడ్డాడు అనుకుంటాం. అసలు ఆ బైక్కి తగిలిన దెబ్బలు ఒక రకంగా చెప్పాలంటే చాలా ఆఫ్టర్ ఆల్ కొరడా దెబ్బలు కానివ్వండి, ముళ్ళ కిరీటం, ఇవి చాలా భారమైనవే. కానీ గెత్సెమనే తోటలో ఆయన వేదన పడిన వేదన కంటే అవి ఆఫ్టర్ ఆల్ అంత నలిగిపోయి మానసికంగా. ఏమండి, డాక్టర్లే చెప్తారు ఏమని, అమ్మా మీ శరీర రోగానికి అయితే మా దగ్గర మందు ఉంది, కానీ మీ మానసికమైన ఒత్తిడికి మా దగ్గర మందు లేదమ్మా. అంత మానసికమైన ఒత్తిడి ఆయన అనుభవించాడు. కాబట్టి నువ్వు అనుకోవచ్చు, నా బాధ ఈ ప్రపంచంలో ఎవ్వరు అనుభవించడని. అమ్మా నువ్వు మానసికంగా, శారీరకంగా, బాహ్యంగా, ఫైనాన్షియల్గా ఎన్ని రకాలుగా నువ్వు అనుభవిస్తున్నావు, అన్నీ యేసయ్య అనుభవించాడు. అందుకనే అనుభవించాడు కాబట్టి ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం కూడా వేదనకు పడి ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. సహోదరి నాగలక్ష్మి గారు ప్రార్థన చేస్తారు. మైక్ అట్టవ్వండి. చాలా కాలమైంది. మరి చెప్పబడిన వాక్యాన్ని బట్టి, అలాగే సంఘాన్ని బట్టి, మన కుటుంబాలను బట్టి సహోదరి ప్రార్థిస్తారు. అందరూ ఏకీభవిద్దాం. పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా.
అయ్యా గడిచిన కాలం అంతా తండ్రి అయ్యా నన్ను మమ్మల్ని ప్రభా నీ యొక్క రెక్కల చోటును కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో నాయనా ఈరోజు ప్రభా అయినా మేమందరము కూడి ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన చేసి అయ్యా నీ వాక్యమిని నేను స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నాయనా ఈ లోకంలో ఎంతోమంది గొప్పవారికి నాయనా అయ్యా నాయనా ఈ లోకంలో ఎంతోమంది నాయనా ధనవంతులకి ప్రభా నాయనా ఈ లోకంలో ఎంతోమంది నాయనా ఐశ్వర్యవంతులకి లేని భాగ్యము తండ్రి. వట్టివారం ప్రభా మంటివారము తండ్రి అర్ఘ్యులము కాదు ప్రభా అయ్యా అనడానికి కూడా అర్హత లేని వారం ప్రభా. అయినను ప్రభా నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇంకను సజీవ లెక్కలో ఉంచినందుకు నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా ఇదిగో నాయన ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త అయిన దేవా నాయనా నిత్యుడకు తండ్రి సమాధానకర్త అయిన దేవా నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయనా ప్రతి నైనా శనివారం ప్రభా నీ దాసుని నిలబెట్టుకొని ప్రభా నైనా ఇట్టి ప్రార్థనల గురించి నువ్వు మాట్లాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. నైనా అయ్యా నైనా ప్రార్థనలో ఉన్న విధానాలను బట్టి అయ్యా మేము ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా ప్రార్థన చేస్తే ఎటువంటి తలాంతులు వస్తాయో నైనా ప్రతి శనివారం మాట్లాడుతూ వస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా ఏకీభవించు ప్రార్థన, ఉపవాస ప్రార్థన, నాయన తగ్గింపు ప్రార్థన, అయ్యా నాయన విజ్ఞాపన ప్రార్థన అని చెప్పని పోయిన వారం నువ్వు మాట్లాడావు నైనా. ఇదిగో నైనా ఈరోజు వేదన పడుతూ చేస్తే ప్రార్థనని నాయన నీ దాసుని ద్వారా మాట్లాడావు నిజమే నైనా మా జీవితంలో నైనా ఎన్నోసార్లు మేము అయ్యా నైనా చేయని తప్పులకి నాయన నిందలు పడుతూ వస్తున్నాం తండ్రి. అయ్యా నిజమే నైనా అయ్యా నింద వేసిన వారికి అది చాలా చాలా ఈజీ ప్రవ్వా, కానీ అది తీసుకొని మేము నిలబడాలంటే ప్రవ్వా అది ఎంతో కష్టం నాయన. అయ్యా కొన్నిసార్లు నిజమే నాయన మా ప్రాణాలు నాయన ఆవేశపడతాయి ప్రవ్వా. అయ్యా నాయన అయ్యా విపరీతమైన కోపం వస్తుంది అయ్యా, కానీ మేమేం చేయలేము ఎందుకంటే ప్రభా నీ భయం మా ఎడల ఉంది కాబట్టి ప్రభా. అయ్యా మేము కూడా అన్యంలాగా అయితే మేము కూడా నైనా లోకస్తుల్లాగా అయితే అప్పటికప్పుడు ఆతృతపడి అయ్యా మేము అలా వెళ్తాం, కానీ ప్రభా నిన్ను ఎరిగిన బిడ్డలుగా ప్రభా ప్రతిదీ మౌనంగా భరిస్తూనే వచ్చామైనా. అయ్యా ఇదిగోనైనా పగ తీర్చుకోవడం మా వల్ల అయితే ప్రభా అది కొంతవరకేనైనా అది నీ చేతులకి మేము అప్పగిచ్చిన రోజున ప్రభా అయ్యా నువ్వు అది వేరేలా ఉంటుంది ప్రభా. అయ్యా నీ సన్నిధిలోనైనా మేమైతే ప్రభా అయ్యా పగ తీర్చుకోవడం కాదు, కానీ వారి గురించి ప్రార్థన చేసే అంత గొప్ప నైనా జ్ఞానం కానీ భక్తి కానీ మాకు దయచేయండి ప్రభా. ఎందుకంటే నైనా ఈ లోకంలోనైనా ప్రతిసారి మాకు శ్రమ కలుగుద్ది ప్రభా. నైనా ఈ లోకంలో ప్రతి చోట మాకు అవమానం అనేది ఎదురవుతుంది ప్రభా. ఎందుకంటే ప్రభా ఆనాడు నిన్నే హింసించిన లోకం నిన్ను నమ్ముకున్న వారిని హింసించకుండా ఉంటుందా ప్రభా. అయ్యా నువ్వు తప్ప నాయనా అయ్యా నువ్వే నాయన దేవుడు అయ్యుండి ఎన్నో శ్రమలు పొందావు ప్రభా. నాయనా ఎన్నో మాటలు అనుభవించావు తండ్రి. అయ్యా మేమే పాటి వారము తండ్రి, పాపంలో పుట్టిన వారం తండ్రి. నిన్న మొన్నటి వరకు కూడా మేము పాపం చేస్తూనే వచ్చాము తండ్రి. అయ్యా మరి మాకు ఈ శ్రమలు తగినవే తండ్రి, అవి మేము ఒక్కసారి మేము తలుచుకొని ప్రభా అయ్యా ఇంతవరకైనా మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా దావీదు మాట్లాడినట్లు దేవా మేము చేసిన పాపాలను బట్టి అయితే మేము ఈ భూమి మీద ఉండేవాళ్ళం కాదు నైనా, కేవలం నీ కృప చొప్పునే నీ దయ చొప్పున మమ్మల్ని ఉంచావు ప్రభా. నైనా ఆనాడు దావీదు ప్రార్థన చేశాడు కదా, దేవా నీకే విరోధముగా మేము పాపం చేశామని. నిజమే ప్రభా, ఈ లోకానికి విరోధంగా మేము పాపం చేయలేము, ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదే పాపం ప్రభా. అయ్యా కేవలం నీకు విరోధంగానే మేము పాపం చేయాలి ప్రభా. అయ్యా మేము ఎప్పుడైనా సరేనైనా అయ్యా నైనా నవీన్ గారి ద్వారా నువ్వు మాట్లాడినట్లు పాపం చేయాలని ఆలోచన వచ్చినప్పుడు ప్రభా ఇదిగో మేము దేవునికి విరోధంగా కేవలం దేవునికి మాత్రమే విరోధంగా మేము పాపం చేస్తున్నామని ఒక్కసారి ఆలోచన వస్తేనైనా అది ఎంత గొప్ప పనైనా అది ఎంత గొప్ప లాభదాయకమైన పనైనా సరే మేము చేయకుండా పక్కకు వచ్చేస్తాం నైనా. ఎందుకంటే ప్రభా భయం నుండి పాపము చేయకూడదు నీ వాక్యంలో ఉంది ప్రభా. అటువంటి భయం నాకు మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో నాయనా వేదన ప్రార్థన గురించి నువ్వు మాట్లాడావు నాయన. ఆనాడు ఇశ్రాయేలీలు ప్రభు మూలుగులతో నీ సన్నిధిలో వేదన పడుతూ ప్రార్థన చేశారయ్యా. అయ్యా నాయన 40 సంవత్సరాలు 400 సంవత్సరాలు ప్రభు ఇక్కడ మేము ఉండిపోయామేంటి తండ్రి అని నాయన వాళ్ళ మూలుగులు నువ్వు విన్నావు కదా ప్రభు. అటువంటి వేదన ప్రార్థన మాకు నేర్పించి నిజమే ప్రభు. నాయన బంగారం ఏ విధంగా నలగొట్టిన పడిన తర్వాత సువర్ణంగా మారుతుందో ప్రభు. అయ్యా మేము శ్రమ పొందిన పిమ్మట ప్రభు మేము ఇంకంతకనే మంచిగా
మేము సువర్ణంగా మారుతాం ప్రభా. అందుకనే ఈ శ్రమలు మాకు అనుగ్రహిస్తున్నావేమో ప్రభా. నీ వాక్యంలో ఉంది కదా, ఎన్నోసార్లు ప్రభా మాకు ఆలోచనలు వస్తాయి, దేవా నువ్వు ఉన్నావా, నువ్వు నాయనా నువ్వు చూస్తున్నావా తండ్రి అని. కానీ నువ్వు సహింపగలిగినంత శోధన మాత్రమే నీకు అనుగ్రహిస్తానని నువ్వు చెప్పావు కదా ప్రభా. అయ్యా నాయన యోబు మాట్లాడాడు కదా, నువ్వు అన్యాయస్తుడు కాదు కదా ప్రభా, నువ్వు అన్యాయము చేయడం అసంభవం కదా నాయన. అయ్యా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా నాయన, అయ్యా ఇశ్రాయేల్ ఏ విధంగా వాళ్ళ మూలుగులను విన్నావో ఈరోజు మా మూలుగులు కూడా నువ్వు వినయ్యా. అయ్యా మా ప్రతి ఆలోచనను ఎరిగిన వాడవు తండ్రి. అయ్యా నాయన నిజమేనైనా ఇశ్రాయేలీలకి ఆలోచన చెప్పి చక్కని త్రోవను నడిపించవని నీ వాక్యంలో ఉంది ప్రభా. నువ్వు ఆలోచన కర్తవు తండ్రి. మా శ్రమ దినాల్లో నువ్వు మాకు ఆలోచన చెప్తావు ప్రభా. నువ్వు భయపడకని ఓదార్పునిస్తావు నాయన, ఆదరణ కలిగించేవాడు ప్రభా. నిన్ను చూసినప్పుడు ప్రభా ఈ లోకంలో ఉన్న శ్రమలన్నీ మాకు చాలా చిన్నవిగా ఉంటాయి తండ్రి. అయ్యా నైనా విశ్వసించేవాడు నైనా కలవరపడాడు ప్రభా. నైనా నీ యందునైనా అట్టి విశ్వాసము అటు నమ్మకం మాకు దయచేయండి ప్రభా. ఎందుకంటే నేను ఈ లోకంలో ఎన్నో శ్రమలు వస్తాయి నైనా మాకు తెలుసు ప్రభా. అయ్యా నైనా ఆ శ్రమలన్నింటినీ మేము ఎదుర్కోగలగాలి తండ్రి. చిన్న చిన్న ఆటలకి తొనికి కుండల వల్లే మమ్మల్ని ఉంచొద్దు ప్రభా, నిండు కుండలాగా మమ్మల్ని ఉంచండి ప్రభా. దేనికి నైనా కదలక నిత్యము నిలిచే సియోను కొండ వల్లే మమ్మల్ని ఉంచండి ప్రభా. అయ్యా నైనా నిన్ను నమ్ముకుంటే కలవరం ఉండదు ప్రభా. అయ్యా మా జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో తొందరపాట్లు కొనైనా మేము ఉంటాము తండ్రి. కానీ ఆ కాసేపు మేము ఓపిక పడితే నువ్వు గొప్ప మేలు మా కొరకు దాచి ఉంచావు ప్రభా. నైనా ఇదిగో ప్రభా, నైనా ఇశ్రాయేల్ చేసిన ప్రార్థన మాకు మేము చేయడానికి సహాయం చేయండి ప్రభా. నైనా ఇదిగో ప్రభా, అన్న కూడా ప్రార్థన చేసింది కదా, మూలుగుతూ ప్రార్థన చేసింది కదా ప్రభా. అటువంటి ప్రార్థన మాకు దయచేయండి ప్రభా. అయ్యా నైనా మా ప్రార్థనలైనా నైనా ఎంతోసేపు చేయకపోయినా తండ్రి నైనా కొంచెం అయ్యా నైనా నీ దాసులు ఒకసారి మాట్లాడిన విధంగా ప్రభా. అయ్యా ఒక్క సెకండ్ ప్రార్థన చేసినా నువ్వు విన్నావు తండ్రి. అవి కూడా బైబిల్లో ఉన్నాయి కదా ప్రభా. నైనా విస్తారమైన ప్రార్థనే కాదు కానీ నీకు నాకు కమ్యూనికేషన్ ఉన్నప్పుడు ప్రభా. అయ్యా మేము ప్రార్థన చేయడానికి ఏ విధంగా ప్రార్థన చేశామో ఆ ప్రార్థన నువ్వు ఏ విధంగా విన్నావో నెహెమ్యా గ్రంథంలో ఉంది ప్రభా. ఆనాడు అర్థహస్తరాజు నెహెమ్యాని చూసినప్పుడు నైనా నువ్వు ఎందుకు అలా ఉన్నావు, నీ ముఖం ఎందుకు అలా ఉందన్నప్పుడు నైనా నెహెమ్యాకు పెద్ద టైం లేదు ప్రభా నీ సన్నిధిలో నైనా తను చెప్పడానికి ప్రభా. కానీ వెంటనే చెప్పాడు కదా, అయ్యా ఆకాశమందున నీకు ప్రార్థన చేసి ఆనాడు నా యెరూషలేములో ఉన్న గృహాలు అలా అయిపోయి నాకు నవ్వెలా ఉంటుందని చెప్పి అర్థహస్తరాజుకు చెప్పాడు ప్రభా. చిన్న ప్రార్థన ప్రభా, ఒక్క సెకండ్ ప్రార్థన ప్రభా. నువ్వు విన్నావు కదా ప్రభా, నువ్వు ఆలకించావు కదా ప్రభా. అటువంటి ప్రార్థన మాకు దయచేయండి ప్రభా. నైనా నువ్వు విన్నావంటే నైనా అంతకుముందు ఉన్న 2 నెలల నుండి నైనా నెహెమ్యా నీ సన్నిధిలో ప్రార్థన చేశాడు ప్రభా. అటువంటి కమ్యూనికేషన్ నీకు మాకు ఉండడానికి సహాయం చేయండి ప్రభా. నైనా అది లేకపోతే ప్రభా మేమైనా మా పిల్లలకైనా చిన్న సైగ చేస్తే నా పిల్లలు పని చేస్తున్నారంటే వాళ్ళు నా మనసును అర్థం చేసుకున్న వారుగా ఉన్నారు ప్రభా. అట్టి విధంగా నైనా మేము కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తే నువ్వు విన్నావంటే నైనా నువ్వు మమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళుగా నేను నిన్ను అర్థం చేసుకునే దాంట్లో నన్ను మమ్మల్ని ఉంచమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా నైనా అటువంటి నైనా సంబంధము నైనా మీకు మాకు మా సంఘానికి దయచేయమని అడుగుతున్నాను ప్రభా. మా శ్రమల్లోనూ ఓదార్పునిచ్చే దేవుడు తండ్రి, మా ఇబ్బందుల్లోనూ మాకు ఆదరణ కలగజేసావు తండ్రి ప్రభా. మా ఇరుకుల్లోనూ మాకు విశాలత ఇచ్చావు ప్రభా. అయ్యా నువ్వు చేసిన ఆశ్చర్యకార్యాలు తలుచుకుంటే ప్రభా నైనా అసలు మేము ఏ పాటి వారము తండ్రి, మాకు ఏ యోగ్యత ఉంది ప్రభా. ఈ లోకంలో నైనా ఎన్నో తొందరపాట్లు పనులు చేసిన వారు, ఎన్నో నైనా ఎంతోమంది మనసులను బాధ పెట్టిన వారము తండ్రి. అయినను ప్రభా నీ రక్తమందు మమ్మల్ని కడిగి అయ్యా నైనా ఈ పరిశుద్ధ స్థలమందు మమ్మల్ని ఉంచావంటే అది కేవలం నీ కృపే కదా ప్రభువా. అయ్యా నీ వాక్యంలో ఉంది కదా, వేదన పడు దేశం మీద ముప్పు నిలవదని చెప్పావు కదా ప్రభువా. ఇదిగోనైనా ఆ వాక్యాన్ని ఎత్తి పెట్టుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా. నిజమేనైనా మేము వేదన పడుతున్నామంటే నువ్వు మా మీద ముప్పుంచు, మా శ్రమలు ఉంచు తండ్రి. అయ్యా అట్టి వేదనతో ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా నువ్వు మాకు ఆదరణ దయచేయి. ఇదిగోనైనా ఎన్నో నైనా మేము చేయని మాటలు మా మీద వస్తున్నాయి నైనా. ఇదిగో ఒక్కసారి ఆలోచిస్తే అయ్యా నిజమే ప్రభువా, నువ్వు సిలువలో ఏ పాపం చేసావని నిన్న ఆ రోజున వాళ్ళు సిలువ వేశారు అయ్యా. నీలో ఏ దోషం ఉందని ప్రభువా వాళ్ళు నిన్ను హింసించారు అయ్యా. మేము చాలా దోషాలు చేసామయ్యా. ఇది ఒకవేళ మాకు ఇది కరెక్టేనేమో ప్రభువా. నైనా ఒక్కసారి అది మేము ఆలోచించుకొని ప్రభువా నీ సన్నిధిలో మేము ఉండడానికి
సహాయం చేయండి ప్రభు. అయ్యా నువ్వు గొప్ప దేవుడు కదా ప్రభు, నువ్వు విడవకయ్యా. సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి, దాసునికి ఆరోగ్యం దయచేయండి అయ్యా. ఎన్నో శ్రమల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు ప్రభు, నువ్వు ఓదార్పు దయచేయండి అయ్యా. ఇవేవి కాదు, కేవలం నాయన నీ రాకడ కొరకు అయ్యా, నీ ఆత్మల సంపాదన కొరకు తను ఎదురు చూడడానికి నాయన దాని యందు లక్ష్యం ఉంచడానికి సహాయం చేయండి అయ్యా. నాయన నారు పోసిన నువ్వు నీరు పోయేవా తండ్రి అయ్యా, నిలబెట్టిన దేవుడు నువ్వు పడజేస్తావా ప్రభువా అయ్యా. నాయన నీ దాసుని బాధ్యత నీది కదా ప్రభువా. నీ దాసుడు నీ సేవ చేస్తున్నప్పుడు తన కుటుంబం నిమిత్తమో లేదా తన యొక్క సొంత విషయాలు నువ్వు చూసుకుంటావు కదా ప్రభువా అయ్యా. నిన్ను అయ్యా మేము నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు ప్రభువా. నువ్వు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చువాడు ప్రభువా అయ్యా. మాలో ఆ విశ్వాసము, ఆ బలము, ఆ నమ్మిక ఉన్నప్పుడు మేము ఎప్పుడు నిలిపోబో తండ్రి. ఒకవేళ వారి కుటుంబంలో ఏమన్నా ఉన్నా సరే ప్రభువా, అయ్యగారితో నువ్వు మాట్లాడు, నెమ్మది దయచే ధైర్యాన్ని నువ్వు ప్రభువా అయ్యా. నాయనా నువ్వు నెమ్మది ఇచ్చే దేవుడు, నువ్వు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. ఆనాడు మోషే అన్నాడు కదా, నువ్వు లేకపోతే నేను వెళ్ళనంటే నా సన్నిధి నీకు తోడుగా వస్తుందని చెప్పావు కదా అయ్యా. నాయనా మోషే ఎన్నో విధాలుగా నేను తప్పించుకోవాలనుకున్నప్పుడు నువ్వు మాట్లాడావు కదా నాయనా, నేను తోడుగా ఉంటానని చెప్పావు కదా ప్రభువా నాయనా. ఇదిగో ప్రభువా, ఈనాడు నువ్వు తోడుగా ఉండండి తండ్రి. తన ఏమేమి సమస్యలు ఉన్నాయో ప్రభువా, ప్రతి సమస్యని మీరు తీర్చండి ప్రభువా నాయన. బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా నాయనా. నోటి నిండారా నవ్వు కలగజేయండి అయ్యా. నాయనా కేవలము నాయన ఆత్మల సంపాదన కొరకు తను ఇంకను వాడబడ్డానికి సహాయం చేయండి. ఈ లోకంలో శ్రమను చూసి వెనకకు వెళ్ళకుండా ప్రభువా అయ్యా. నాయన సంఘంలో నాయన ఇంకను ప్రార్థన జరగడానికి సహాయం చేయండి అయ్యా. గొలుసు ప్రార్థన జరిగించండి అయ్యా నాయన మందిరం విలువ నైనా నిజమే ప్రభు, ఎక్కడో ఉంటున్నాం మాకు ఎంతో తెలుసు ప్రభు అయ్యా. ఎన్నో సందర్భాల్లో మేము వెళ్ళలేకపోతున్నాం అయినా, మాకు కష్టం వచ్చిన మాకు శ్రమ వచ్చిన ఒక్కసారి నీ సన్నిధిలో మోకాళ్ళు ప్రార్థన చేస్తాం అయ్యా. అది వేరు ప్రభువా నాయన. మేము ఎక్కడో దూరాన్ని ఉంటున్నామయ్యా, కానీ ప్రభువా నీ సంఘం విలువ నాయన ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ప్రభువా ఎన్నోసార్లు ప్రభువా నాయన మా వేదన నువ్వు ఎరిగిన వాడవు తండ్రి. ఇదిగో నాయన ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు ప్రభువా నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపినందుకు నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా అయ్యా. నాయన ఈ ఆత్మ మాకు లేక అయ్యా నాయన, ఈ యొక్క శాంతి నెమ్మది లేక అయినా నాయన నేను ఎంతో కృంగిపోయాను ప్రభు. ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా అయ్యా. నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా. మరి ఇక్కడ ఇంత మీరు ప్రతి వారము నాయన ఇలా కూడుకొని ప్రార్థన చేస్తున్నందుకు వీళ్ళు ఇంకా ధన్యులు ప్రభువా. ఇంకా ఆనందం, ఇంకా శాంతి, నెమ్మది వెలుకుంటుంది ప్రభువా అయ్యా. ఈ మందిరంలో ప్రతిరోజు ప్రార్థన జరగడానికి సహాయం చేయండి అయ్యా. ప్రార్థన లేకపోతే నాయన అయ్యా అది బట్టి నాయన కుండవలే ఉంటుంది ప్రభువా. ప్రతి దానికి భయపడిపోయే స్వభావం మాకు వచ్చేస్తుంది ప్రభువా అయ్యా. ఇదిగో నాయన కొన్నిసార్లు నాయన నాకు తెలిసిన వారు చెప్పారు కదా, ఇదిగో కొన్నిసార్లు మన దేవుడితోనే అన్నీ చెప్పుకోవాలి, లేదా మనకు ధైర్యం రావాలంటే పెద్దవాళ్ళతో మాట్లాడాలని అయ్యా. మ్యాక్సిమం మొత్తం అన్ని నీకు చెప్పుకునేవారుగా మమ్మల్ని ఉంచండి. కానీ ఈ లోకంలో మనకు ఆదరణ కావాలి కాబట్టి ప్రభువా అయ్యా నువ్వు ఎవరో ఒకరి ద్వారా మాకు ఆదరణ కలిగిస్తావు. అది నీ సేవకుడే కావచ్చు, లేదా నీ వాక్యం తెలిసిన వారే కావచ్చు ప్రభువా అయ్యా. నీ సేవకునితో కూడా మాట్లాడించు, ఆదరణ దయచేయి. ఇదిగో కేవలము నీ రాజ్యస్థాపన కొరకు పోరాడే వ్యక్తిగతను మీరు ఉంచండి ప్రభువా అయ్యా. ధైర్యం దయచే, నెమ్మది దయచేయమని అడుగుతున్నాను తండ్రి అయ్యా. బలిపీఠం మీద నుంచుని వాక్యం చెప్తున్నప్పుడు అయ్యా కేవలం అది నీ మాటే ఉండాలి ప్రభువా అయ్యా. అది అయ్యా ఒకవేళ కొంతమందిని గాయపరిచినా సరే ఆ గాయం ప్రభువా మంచిదై ఉండడానికి సహాయం చేయండి ప్రభువా ఇదిగో ప్రభువా నూతన ఆత్మని, నూతన ఆనందాన్ని వారికి పుట్టించమని అడుగుతున్నాను తండ్రి. విడిచిపెట్టద్దు ప్రభువా అయ్యా. అలాగే అమ్మగారికి కూడా ఆరోగ్యం దయచేయండి. బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంఘస్థలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. రేపొద్దున్న బల్లారాధన ప్రభువా అయ్యా. మేము ఎక్కడ పడిపోయామో, మేము ఎక్కడ ఈ నెలలో తప్పులు చేశాము, మేము ఎక్కడ జారిపోయామో ఒక్కసారి ఆలోచించడానికి సహాయం చేయి ప్రభువా అయ్యా. నిజమే ప్రభువా, చూపు ద్వారాను, మాట ద్వారాను, చేష్టల ద్వారాను, లేదా మరి ఏ విషయంలోనైనా సరే మమ్మల్ని మేము ఎక్కడైనా పాడు చేసుకున్నామేమో
ఒక్కసారి సరి చేసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా విడిచిపెట్టొద్దు తండ్రి. అయ్యా క్షమించయ్యా. అయ్యా మమ్మల్ని బలపరిచయ్యా. ఇంకొకసారి ఎటువంటి తప్పులు చేయకుండా నాయన నీ భయము కలిగి మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. నువ్వు మా కొరకు నాయన ఏ విధంగా బలి ఏవో ఒక్కసారి ఆ బలియాగం గుర్తు చేసుకోవడానికి సహాయం చేయండి. రేపటికి మేము సిద్ధపడడానికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. దేవా నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో నాయన సంఘమస్తులు కూడా నాయన నూతన ఆత్మల కొరకు ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. సంఘంలోనైనా ఉజ్జీవం కలిగించండి ప్రభువా. ఎక్కడ పడిపోయారో నాయన లేవనెత్తడానికి సహాయం చేయండి. ఐక్యత దయచేయండి నాయన. సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరమని ఉంది ప్రభువా. అయ్యా నాయన ఇదిగో ప్రభువా నాయన ఏక మనస్సు కలిగి ప్రార్థన చేసినప్పుడు ప్రభువా నాయన చెరసాల నుండి నాయన పౌలు శీలలు బయటకు వచ్చారు కదా ప్రభువా. నాయన అట్టి విధంగానే మా సంఘం కూడా ఏక మనసు కలిగి ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. సంఘ అవసరతలు నీకు తెలుసు కదా ప్రభువా. ప్రతి అవసరతలు మీరు తీసివేయండి నాయన. అయ్యా ఇది మా కొరకు చేసే ప్రార్థన కాదు కానీ నాయన ఇదిగో ప్రభువా కేవలమే నాయన ఈ రోజు నాయన నా సంఘం కొరకు నేను ప్రార్థన చేయాలనుకుంటున్నా. దాసుల గురించి ప్రార్థన చేయాలనుకుంటున్నాను అయ్యా. నువ్వు లేవనెత్తు ప్రభువా. ఎక్కడ నాయన మా సంఘస్థులు నాయన ఏ విషయంలో పొరపాట్లు చేశారో ఒక్కసారి తలచూకోవడానికి అయ్యా సరి చేసుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన బలపరిచయ్యా. సంఘంలో నాయన ప్రార్థనలు జరగడానికి సహాయం చేయండి నాయన. ఉపవాస ప్రార్థనలు జరగడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా నాయన సహాయం చేయమని నేను అడగడమే కాదు కానీ నీకు నాయన నీ చిత్తం అయితే నాయన ఈసారైనా ప్రతి కూటంలో మేమందరము పాల్గొనడానికి సహాయం చేయమని అడుగుతున్నాను. నీ చిత్తానుసారంగా మా బ్రతుకులు ఉండడానికి సహాయం చేయండి. నీ వాక్యానుసారంగా నాయన మా జీవితాలు నీకు ఇష్టమైన రీతిలో మమ్మల్ని ఉంచమని అడుగుతున్నాను అయ్యా. విడిచిపెట్టొద్దు స్వామి నాయన. నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతున్నాను అయ్యా. ఇదిగో నాయన ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రాని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఏ కారణాలు చెప్పని రాలేకపోయారు వారికి ఇంకొక అవకాశము నాయన, ఇంకొక రోజు వారికి మీరు దయచేయండి ప్రభువా. నాయన నీవు విడిచిపెట్టొద్దు ప్రభువా. వచ్చిన వారు శాంతి సమాధానం నెమ్మదితో వెళ్ళడానికి సహాయం చేయండి అయ్యా. నాయన కేవలం వేదన అంటే ప్రభువా ఎవరో ఏదో చెప్తేనో లేదా ఏదో మాటింటేనో రాదు కానీ అది మాకు మేము అది అనుభవిస్తేనో లేదా మేము ఆ మాట పడితేనో మాకు తెలుస్తుంది ప్రభువా. అయ్యా నీ దాసుడు మాట్లాడినట్టు నిజమేనైనా ఒకవేళ ఒకరు చెప్తే ఆ వేదన మనకు రాదు ప్రభువా. చాలా లైట్ తీసుకుంటాం నాయన. కానీ ప్రభువా అయ్యా మాట పడినప్పుడు ప్రభువా నేను ఎన్నోసార్లు మనుషులుగా మాకు బాధ కలుగుద్ది. కానీ నాయనా నువ్వు గొప్పవాడు కదా. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికన్నా నువ్వు గొప్పవాడు కదా. నువ్వే వాళ్ళకి తీర్పు తీరుస్తావు అని చెప్పి వదిలేస్తే నాయన నా జీవితంలో నువ్వు ఎన్నో కార్యాలు చేసావు ప్రభువా. అయ్యా నా పక్షాన నువ్వు యుద్ధం ఆడావు తండ్రి. ఇదిగో ప్రభువా నీ దాసుని పక్షాన అలాగే వీళ్ళందరి పక్షాన నువ్వు యుద్ధం ఆడండి ప్రభువా. నువ్వు గెలిపించు ప్రభువా. అయ్యా నువ్వు విడిచిపెట్టేవాడు కాదు. ఈ శాంతి, ఈ నెమ్మది, ఈ సంతోషం నాకు మాకు మా అందరికీ దయచేయండి ప్రభువా. నాయన నువ్వు విడిచిపెట్టొద్దు ప్రభువా. నీ సన్నిధి నీ ఆత్మ మా అందరికీ దయచేయండి. మేము తిరిగి వెళ్తూ ఉండగా మా రాకపోకలేదు మీరు తోడుకోండి. మళ్ళీ ఉదయకాలం ముందు నీ సన్నిధిలో కూడి అయ్యా నేను స్తుతించి ఆరాధించి నాయన నీ నామంలో నీ వాక్యం వినడానికి సహాయం చేయండి అయ్యా. ఇదిగో ప్రభువా నాకు ఇచ్చిన ఈ ఆనందాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువుని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన దేవుని ఆశీర్వాదాలతో మరి కూడికి ముగించుకుందాం. వేదన కలిగిన దేశమందు జీవాధిపతివై నిలిచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి మహాసైన్యముగా మార్చినావు. వేదన కలిగిన దేశమందు మబ్బు నిలవదు. హృదయంలో వేదన ఉంటే కడుపులో ఆకలి చచ్చిపోద్ది. ఒకవేళ బతకడం కోసం తిన్నా జరగదు. అంత మెంటల్ టార్చర్ అన్నమాట. ఒకవేళ ఈరోజు నీ సమయంలో సన్నిధికి చేరవచ్చిన వారిలో కుటుంబ పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎవరైనా వేదన పడుతున్నారేమో, ఆ వేదనతో ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఖచ్చితంగా దేవుడు ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, ఇంతవరకు అయా మరి ఆత్మీయ బిడ్డ చేసిన ప్రార్థన మీరు ఆలకించారు ప్రభు, మీకు వందనాలు. బిడ్డలందరూ ఏకీభవించారు. ఇంకా రావాల్సిన వారు కూడా రాలేకపోయారు ఈ రోజున. మరి ఎందు నిమిత్తం వారిని కూడా జ్ఞాపకం చేసుకుని మరొక తరుణం దయచేయండి. రేపటి దినము
పరిశుద్ధ బల్లారాధన కార్యక్రమం మరి 2025వ సంవత్సరంలో 4 నెలలు గతించిపోయినాయి ప్రభా. మరి మే నెల మాసంలో తండ్రి మేము అడుగుపెట్టాం. మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. రేపటి దినమున జరుగు బల్లారాధన కార్యక్రమం మీ నామానికి మహిమకరంగా జరగటానికి సహాయం చేయండి. బిడ్డలందరూ కూడా ఎవరు కూడా ఆబ్సెంట్ లేకుండా బిడ్డలందరూ కూడా సమకూర్చబడడానికి సహాయం చేయండి. కుటుంబాలతో రావడానికి సహాయం చేయండి. కృపాక్షేమం దయచేయండి. మరి ఈ సమయం ముందు విత్తబడిన వాక్యమైన విత్తనం నీ బిడ్డల హృదయాల్లో విత్తబడి ఫలించబడి ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం చేయండి. తిరిగి వెళ్తుండగా కృపాక్షేమం దయచేయండి. తండ్రి మీ చిత్తం అయితే మీకు రాకడ ఆలస్యమైతే మరలా రేపటి దినమున మేము అందరం కూడా నీ సన్నిధిలో సమకూర్చబడి నీ సన్నిధిలో ఉన్న నిత్యానందాన్ని ప్రభు నీ అభిషేకాన్ని ప్రభులోక ఆనందాన్ని పొందుకున్న కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణకర్త అయిన సహవాసం కుడొచ్చిన బిడలకును ప్రార్థించిన బిడలకును వాక్యాన్ని విని తమ హృదయాలను సరిచేసుకున్న బిడలకును సకల కుడి పరిశుద్ధులకును కృపా మినిస్ట్రీ సంఘానికి మన గ్రామానికి మన దేశానికి సదాకాలముతో దేవుని నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. God bless.